హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు విఆర్కే సొరకాయ కర్రీ చేస్తున్నాను. అయితే అందరికీ వస్తుంది సొరకాయ కర్రీ చేయడానికి, బట్ నా స్టైల్ అయితే నేను చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా బౌల్ పెట్టుకొని నువ్వులు వేడి చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విఆర్కే డైట్ ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే షేర్ చేయండి. నువ్వులు వేడి చేసి సైడ్కి పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి వేడి చేస్తున్నాను. అయితే సొరకాయ కర్రీలో పచ్చిమిర్చి బాగుంటుంది రెండు కాంబినేషన్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఏముంది, బాగుంది రోటీస్ కాంబినేషను. అయితే పచ్చిమిర్చి మన ఉప్పు కారం మన ఇష్టం కదా, మీకు కారం ఎంత తినాలనుకుంటే అంత పచ్చిమిర్చి వేసుకోండి. బాగుంది ఈ స్టైల్లో సొరకాయ కర్రీ. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేద్దాం పచ్చిమిర్చి. బాగుంది, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంది. విఆర్కే డైట్ చేసే వాళ్ళకి మన కొత్తగా ఏదైనా అంటే వెరైటీస్ తినాలనిపిస్తుంది కదా. ఈ నువ్వులు మిక్సీకి వేసుకుందాము. నువ్వులు మిక్సీకి పొడైన తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీకి వేసుకుందాము. బాగుంది సొరకాయ కర్రీ, రోటీస్ కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇట్లా చేసుకొని వెళ్ళొచ్చు, బాక్స్ తీసుకొని వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆయిల్ వేద్దాము. అయితే ఆయిల్ మనం కర్రీస్లో వేయాలనుకుంటే లిమిట్ ఏం లేదు, మనకు కర్రీ టేస్ట్ కావాలి కానీ ఆయిల్ తక్కువ వేయడం అట్లాంటిది ఏం లేదు. నేనైతే ఆయిల్ మంచిగానే వేస్తాను కరెక్ట్గా. కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టుకుందాము. బాగుంది సొరకాయ కర్రీ. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, బట్ నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను. ఆనియన్ లిమిట్ కదా, ఒకటే విఆర్కే డైట్లో ఆనియన్ లిమిట్ కదా, ఒక ఆనియన్ వేస్తున్నాను. అయితే మనము విఆర్కే డైట్ చేయాలనుకునే వాళ్ళు చేసేవాళ్ళు మనం ఏంటంటే ఫస్ట్ 5 రకాల గింజలతో రోటీస్ అయినా దోశ అయినా ఏదైనా కంపల్సరీ తీసుకోవాలి. అది తీసుకుంటేనే మనకు బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. ఓన్లీ కర్రీస్ మీద అంటే చేయలేం మనము, ఇంకా తినలేం కూడా. కాబట్టి 5 రకాల గింజల పొడితో ఖచ్చితంగా రోటీస్ తినాలి. తింటేనే మనకు హెల్తీగా ఉంటుంది. క్రేవింగ్స్ కూడా రావు మనకు, అవి తినాలి ఇవి తినాలనే క్రేవింగ్స్ కూడా రావు. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. కామనే కదా కర్రీ. ఆనియన్స్ పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఆ సొరకాయ ముక్కలు వేద్దాము. చూడండి, ఇప్పుడు మనం మార్నింగ్ చేసుకుంటే 2 టైమ్స్ వరకు వస్తుంది కర్రీ ఎక్కువ తినాలి మనం. దీంట్లో ఏంటంటే విఆర్కే డైట్లో ఏంటంటే కర్రీ ఎక్కువ తినాలి. చూడండి, ఇది కొద్దిగా మగ్గనిద్దాము. బాగుంది కర్రీ అయితే విఆర్కే డైట్ చేయాలనుకునే వాళ్ళు ఫస్ట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ ఒమేగా 500, ఇంకా 3 నిమ్మకాయలు అంతే. మీరు దేనికోసం డైట్ చేయాలనుకుంటున్నారో మీరు కామెంట్ పెట్టండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్తాను. చూడండి, చాలా హెల్తీ డైట్, చాలా మంచి డైట్ విఆర్కే డైట్. నేను నా డైట్ ఈరోజుకి 99th డే. ఈరోజు నా డైట్ స్టార్ట్ చేసి మంచి ఈజీగా గడిచిపోయింది. నేను ఎక్కువ రోటీసే తీసుకున్నాను, రోటీసు దోశ విత్ కర్రీస్ తీసుకున్నాను. అసలు తెలియలేదు ఇన్ని డేస్ అయిందా అని. ఇది కొద్దిగా మగ్గనిద్దాము సొరకాయ. ఇప్పుడు పచ్చికారం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా, నువ్వులు పచ్చికారము అవి ఇది వేసేద్దాం పేస్ట్. చాలా ఈజీగా అయిపోతుంది.
మనం వీడియోలో చూస్తే ఇంత పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది కానీ అసలు ఏం ప్రాసెస్ ఉండదు, తొందరగా అయిపోతుంది. బాగుంది కర్రీ అయితే, చాలా బాగుంది. ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము. ఉడికింది, ఆల్మోస్ట్ ఉడుకుతుంది. ఇంకా కొద్దిసేపు ఉడకనిద్దాము. బాగుంది కర్రీ, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎవరైనా వీఆర్కే డైట్ చేసే వాళ్ళు కర్రీ ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. మంచి కర్రీ, టేస్టీ కర్రీ, మిస్ కావద్దు. రోటీస్కి బాగుంటుంది, సొరకాయ కాంబినేషను వీఆర్కే రోటీస్కి బాగుంటుంది. చూడండి రెడీ అయింది. అంటే తొందరనే ఉడుకుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు కదా సొరకాయ కర్రీ. సొరకాయ హెల్త్కి మంచిది, సొరకాయ కూడా. ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ అయినాయి. మనం నాన్ వెజ్ వీఆర్కే డైట్లో నాన్ వెజ్ ఒక పూట తింటే ఒక పూట ఖచ్చితంగా వెజ్ తినాల్సిందే. చూడండి, నాన్ వెజ్లో ఫైబర్ ఉండదు కదా, కాబట్టి మనం ఫైబర్ తీసుకోవాలి. ఒక పూట వెజ్ కంపల్సరీ తినాలి. ఇంకా లాస్ట్ కొత్తిమీర వేద్దాము, నాటు కొత్తిమీర ఇది. చూడండి సొరకాయ కర్రీ సూపర్ టేస్ట్ అయింది, రోటీస్ కాంబినేషను. వీఆర్కే డైట్ చేసేవాళ్ళు నా ఛానల్లో అన్ని రెసిపీస్ ఉన్నాయి. రోటీసు, దోశ, పూరి అన్నీ ఉన్నాయి. అన్నీ చేసుకొని డైట్ ఎంజాయ్ చేయండి. కొద్దిగా ధనియాల పొడి వేద్దాము. అయిపోయింది కర్రీ, టేస్ట్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరీ గ్రేవీగా లేదు, మరీ ఫ్రై లాగా లేదు, రెండింటికి మిడిల్లో ఉంది. చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.